గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, చేస్తున్నారు, లైక్ కూడా చేయండి చూసేవాళ్ళు. అలాగే కంటెంట్ నచ్చితే వార్తలను వాస్తవాలను ఎటు ప్రజలను తప్పుదో పట్టేయకుండా చెప్తున్నామని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూద్దాం వార్తలు. నమస్తే తెలంగాణ. ఈ నగరానికి ఏమైంది? జనం బేజార్. వాన చినుకుకు పట్నం వణికిపోతున్నది. నీటి చుక్క నాటు బాంబులా భయపెడుతున్నది. రోడ్డు మీదకి వస్తే ఇంటికి చేరుతామా అన్న నమ్మకం లేదు. ఇంట్లోనే ఉన్నా బతికి బట్టగడతామా అన్న భరోసా లేదు. ఏ మ్యాన్ హోల్ ఎక్కడ మింగేస్తుందో, ఏ నాలా ఎక్కడ కబలిస్తుందో, గాఢ నిద్రలో ఏ గోడ విరిగి పడుతుందో, ఏ కరెంటు తీగ ఎప్పుడు కాటేస్తుందో, ఏ అపరాత్రి వేళనో ముంచెత్తిన వరదతో ఎవరి కథ ఎలా ముగిసిపోతుందో, మేఘామృతమైన ఆకాశాన్ని చూడంగానే దిగులు మేఘం కమ్ముకుంటుంది. రహదారి సర్వ పరిశ్యంగాల మధ్య కాలు కదులుతలేదు. ట్రాఫిక్ జామ్ తోనే సగటు జీవం సగం బతుకు తెల్లారిపోతున్నది. ఇది నగరమా, నిత్య నరకమా? హైదరాబాద్ పరిస్థితి. ఇంత జరుగుతున్నా ఎవరు రాకపోవడం, ఎవరికి పట్టకపోవడం. పల్లెల్లో వాగుల్లో గుంత పడడం ఇన్నాళ్ళు విన్నాం, కానీ పట్టణంలో కొట్టుకుపోవడం ఇప్పుడు చూస్తున్నాం. నగరంలో చెరువులు ఉండేవి, ఇప్పుడు నగరమే చెరువైంది. ఇంతకుముందు రోడ్ల మీద నీళ్లు నిలిచేవి, ఇప్పుడు బస్తీలు మునుగుతున్నాయి. నాలాల పరిరక్షణ మాటన రిటైనింగ్ గోడలను హైడ్రా కూల్చడంతో ఇప్పుడు ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. నీళ్ళు వచ్చుడే కాదు, ఏకంగా ఇంట్లో ఉన్న మనుషులు కొట్టుకుపోతున్నారు. చచ్చిపోవడం దారుణం అనుకుంటే అంతకన్నా దరిద్రం 4-5 రోజులైన మృతదేహాలు దొరకడం దీనికంటే దౌర్భాగ్యం. ఇంత జరుగుతున్నా ఎవరు రాకపోవడం, ఎవరికి పట్టకపోవడం. ఓ గాడ్ సేవ్ మై హైదరాబాద్. ఇది పరిస్థితి. ఇది ఎవరి పాపం తెలుసా? ఈ హైదరాబాద్ ఇట్లా మునిగిపోవడం గత 1956 నుండి పాలించిన ప్రతి ప్రభుత్వం పాపమే. అది ఈ నాలాలు, ఈ అండర్ గ్రౌండ్ వాటర్ ఎప్పటిది నిజాం పరిపాలనలో ఏర్పాటు చేసినప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్. ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వాన్ని నిందిస్తే సరిపోదు, అన్ని ప్రభుత్వాలు ఆ పాపం. కానీ వీళ్ళు ఇప్పటికీ దాని మీద చర్యలు తీసుకోవట్లేరు. మనం చూసినాం, ఇంటికి 10,000 గత ప్రభుత్వంలో. హైదరాబాద్ నీటా మునిగిపోయి కొట్టుకపోతుంటే పడవలు వేసుకొని కాపాడి ఇంటింటికి నష్టం 10,000 కట్టించింది గత ప్రభుత్వం. అప్పుడు నాలాలు సరి చేయలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఘోరంగా ఉంది. కొన్ని 100 సంవత్సరాల క్రితం అది నిజాం పరిపాలనలో ఏర్పాటు చేసింది. అది ఇప్పటివరకు ఎవరు ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దాన్ని. సర్కార్ పరార్. మొగులైతే గుండెలో బుగులే. ఇంట్లో ఉన్న రోడ్డు మీద ఉన్న భయమే. చిలుకు పడితే బస్తీలను ముంచెత్తే వరద. అడ్రస్ లేని హైడ్రా, జిహెచ్ఎంసీ, రోజుల తరబడి ముంపులోనే కాలనీలు. ప్రాణాలు పోతున్న పట్టణ సర్కార్. ట్రాఫిక్ నిర్వహణ అస్తవ్యస్తం. గంటల తరబడి నడి రోడ్లపై నరకయాతన. సెక్రటేరియట్ ను ఖాళీ చేసి ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి తరలించాలి. ఎందుకు? అంగరంగ వైభవంగా కట్టుకొని అలా పనిచేయని దానికి. ఈ బస్తీలు ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి వాళ్ళ తలా ఒక రూమ్ ఇచ్చి వాళ్ళు ఉంచాలి. ఇంత దుర్మార్గం పట్టించుకోవాలి ప్రభుత్వం. మేముండేది 3 ఏళ్లే. రేవంత్ వ్యాఖ్యలు. 3 ఏళ్ల వరకే రోడ్ మ్యాప్ తయారు చేయాలన్న సీఎం. నిధులు కూడా అంతవరకే కేటాయిస్తామంటూ వెల్లడి. ఎడ్యుకేషన్ పాలసీపై సమీక్షలో రేవంత్ కీలక వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమైన పరోక్షంగా సంకేతాలు. మళ్లీ గెలుపుపై ఇప్పటికే ఆశ వదులుకున్న మంత్రులు. ప్రభుత్వంపై రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాగ్రహం. ఇది పరిస్థితి. 54వసారి ఢిల్లీకి రేవంత్. ఇక్కడ మునిగి కొట్టుకపోయి శవాలు దొరకట్లేవు. ఏం తగలబడిపోతుంది ఢిల్లీలో? ఏమైనా తీసుకుపోయి ఆనంగా నిధులు తెచ్చేది మిగిలిందా? ప్రాంతీయ పార్టీలనే గెలిపించుకోవాలి. ఆ దొబ్బుడేదో మనోడే దొబ్బుతాడు అనుకోవాలి. బుద్ధి వచ్చింది కదా, ఇప్పటికే అర్థం చేసుకోండి. ఈ జాతీయ పార్టీలను గెలిపిస్తే 24 గంటలు ఢిల్లీలోనే పాడుపడితే వస్తారు. ఏ నిర్ణయం తీసుకోవాలని అక్కడి నుంచి ఓకే చెప్పాలి. ఏం దౌర్భాగ్యం పడబడ్డది? మన పన్నులు, మన రాష్ట్రం, మనం ఖర్చు పెట్టుకోకుండా ఇక్కడ శవాలు కొట్టుకోబోతుంటే పట్టించుకునే దిక్కు లేదు. 100 రూపాయలు ఖర్చు పెట్టాలని ఢిల్లీ నుంచి పర్మిషన్ రావాలి. అవసరమా? పరిస్థితి. ఇక బీజేపీ కూడా అదే కథ ఉంటుంది. ఇంకా దుర్మార్గంగా ఉంటుంది. ఇక తట్టుకోలేరు. ఊపిరి బిగబట్టుకొని బతకాలి ఆ టైంలో. అసలు ఈ ప్రాంతీయ పార్టీలే దుబ్బెట్టుడు ఉన్న ప్రాంతీయ 4 పార్టీలలో ఎన్ని పోటీ చేస్తే సెలెక్ట్ చేసుకొని ఎవడు మంచిగా చూసుకొని, ఎవరి మేనిఫెస్టో మంచిగా చూసుకొని వాడిని కోటేసులు బెటర్. ఎవ్వడు వచ్చినా శిష్యది ఏం లేదు. మరి ఇంత దుర్మార్గం అవుతుండదు. జాతీయ పార్టీలను గెలిపించుకుంటే ఆనందంగా ఏదైనా ఫండ్స్ వస్తాయి, వాళ్ళు ఏమైనా రిలీజ్ చేస్తారన్న అవకాశం ఉంటుంది అన్న ఆలోచన ఉంటుంది. అది లేదు. 100 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా 100 కాల్సిందే. మళ్ళీ 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి రావాలి.
అది పరిస్థితి ఇక్కడ. విద్య పైన 3 ఏళ్ల వరకే ఆయన ఏది చేసినా రోడ్డు మ్యాప్ 3 ఏళ్ల వరకే చేయరు అంటుంది. అంత నిర్లక్ష్యం వహించేటోళ్ళు అవసరం మరే? అంత భారంగా అసలు మీకు పరిపాలించడం రావట్లేదు, అవగాహన లేదు. ఇక్కడ ఎవ్వరు ఇప్పుడు ముఖ్యమంత్రి పేరుకే ఆయన నిలబెట్టారు అంతే, ఆయన నిర్ణయం ఏం లేదు అక్కడ, అధిష్టానం నుంచి రావాల్సిందే. మళ్ళీ గట్టిగా ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుంటే కేబినెట్ ఒప్పుకోదు. ఆల్మట్టి ఎత్తుపై నోరెత్తరం 524 అడుగులకు పెంచిన నిర్ణయంపై రేవంత్ మాట్లాడరేందుకు ఇంక ఉండాలా మాట్లాడటానికి ముచ్చట. ఇక లంగో దొంగలో మనడు బెటర్ అన్నట్టు ప్రాంతీయ పార్టీ బెటర్. ఉన్న 2-3 పార్టీలలో ఇప్పుడు మన కొత్త తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒకటి వచ్చింది. మన బీఆర్ఎస్ పార్టీ కనీసం ఇప్పటికైనా పేరు మార్చుకొని టీఆర్ఎస్ పార్టీ చేసుకొని మళ్ళీ వేరే రాష్ట్రంలో పోటీ చేయకుండా కేవలం తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ పెడితే లైన్లో వచ్చే అవకాశం ఉంది. ఇంకోవరైనా పార్టీ పెడితే ఇంకోటి అయింది. ఈ 3 పార్టీలలో ఏ మేనిఫెస్టో మంచిగా ఉందో దానికి గెలిపించుకోవడం బెటర్. ఈ అడ్డమైన పార్టీలను నమ్ముకొని చరిత్రలు చెప్పుకొని మా తాతలు నేతలు నాకారని వాళ్ళ మూతులు నాకు అవసరమా? ప్రతిదానికి ఢిల్లీ గురికేదంటే ఎందుకే ఇక్కడ ప్రభుత్వం? ఢిల్లీలో ఏం బోడలేక ప్రభుత్వం ఫామ్ చేయలేకపోయింది. అక్కడికి పోయి నువ్వు నిర్ణయం తీసుకుని వచ్చేది ఉంటుంది ఇక్కడ. ప్రాజెక్టు కోసం 1.3 లక్షల ఎకరాలు సేకరించనున్న కర్ణాటక అందుకు 70,000 కోట్లు ఖర్చు చేయనున్న అక్కడి ప్రభుత్వం. డ్యామ్ ఎత్తు పెరిగితే తెలంగాణ 100 టీఎంసీల మేర నష్టం. కాంగ్రెస్ సర్కారే దగా చేస్తున్న రేవంత్ పెదవి విప్పరేందుకు? అడ్డుకోకుంటే రైతులకు అన్యాయమే. మాజీ ఎంపీ వినోద్. ఆదానికి సెబీ క్లీన్ చిట్. హిండెన్బర్గ్ ఆరోపణలో నిజం లేదని స్పష్టీకరణ. చర్యలు జరిమానాలు లేనట్టే. విజిటర్స్ పాసా విదేశీ వీసానా. సచివాలయంలోకి ఎంట్రీపై సెక్యూరిటీ సిబ్బంది టార్చర్. ఫోన్లలో ఫోటోలు తీయడంతో ఇబ్బంది పడుతున్న మహిళలు. RRR పై కోమటిరెడ్డి దొంగ ఆట. రైతులను మరోసారి మోసం చేసేందుకు యత్నం. మంత్రి ఆధ్వర్యంలోనే అలైన్మెంట్ ఆమోదం. కోమటిరెడ్డిని కలిసి గోడు వెళ్ళబోసుకున్న రైతులు. అయ్యేదా పోయేదా అంటూ మంత్రి వ్యాఖ్య. రైతుల ఆగ్రహం చల్లార్చి పని కానిచ్చేందుకు ప్లాను. ఇక్కడ ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఇక్కడ ఒక మంత్రికి ఆయన శాఖ మీద ఏది గ్యారంటీ లేదు. ఇలా నేనే ఉండనా, ఏ నిర్ణయం తీసుకోవాలి, అసలు మా ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంటుంది, ముఖ్యమంత్రి ఎప్పటి వరకు ఉంటాడు, ఈ విధానం ఇప్పుడు నేను తీసుకుంటే దీన్ని ఓకే చేస్తుందా చేయదా క్యాబినెట్, అసలు ఎమ్మెల్యేలు సహకరిస్తారా నాకు? ఇంత డౌట్గా ఎందుకు అందరు రాజీనామా చేసి సభ్యులుగా మళ్ళీ ఎన్నికలు తీసుకొస్తే ఏదైనా ప్రాంతీయ పార్టీని గెలిపించుకుంటారు ప్రజలు, అప్పుడనే మన పనులు జరుగుతాయి. కుండపోత వర్షం. హైదరాబాద్ అతలాకుతలం. నీట మునిగిన బస్తీలు. రోడ్లపై భారీగా వరద. ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు. బుధవారం రాత్రి కురిసిన వానకు కోలుకోకముందే గురువారం కుండపోత. చెరువులను తలపించిన రైల్వే అండర్ బ్రిడ్జిలు. బల్కంపేటలో వరద కొట్టుకుపోయిన యువకుడు మృతి. సహాయక చర్యల్లో నిమగ్నమైన హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు. ఈ సహాయక చర్యలు గత 15 సంవత్సరాలుగా హైదరాబాద్ అట్లనే మునుగుతూనే ఉంది, చేస్తూనే ఉర్రు. అన్ని పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ శక్తికి మించి కష్టపడి అక్కడికక్కడ ఏదో వాళ్ళ చేతనైనంత సాయం చేయడం ప్రయత్నిస్తారు. ఇది కాదు సొల్యూషన్ దీనికి. ఈ 2 నెలలు 3 నెలలు వానకాలం ఇట్లా ఇబ్బంది పడతారు, మళ్ళీ కథం ప్రశాంతంగా మళ్ళీ దాన్ని పట్టించుకునే దిక్కు లేదు. ఈసారైనా కనీసం దాని మీద చర్యలు తీసుకొని ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఆ హైదరాబాద్ నుంచి బయటికి నీళ్ళు ఎట్లా తరలియాలి ఏందనేది పక్కడబంది దాని మీద ఒక పెద్ద కమిషన్ వేసైనా దాన్ని చర్యలు తీసుకోవడం మంచిది. ఇప్పటికైనా రాను రోజులు ఇంకా తట్టుకునే పరిస్థితి ఉండదు. ఇక సాఫ్ట్వేర్తో ఓట్ల డిలీట్. ఓట్ చోరీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో భాగంగా బాధితులతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. దేశంలో లక్షలాది మంది ఓటర్లను తొలగిస్తున్నారు. 2023 అసెంబ్లీలో ఎన్నికల టైంలో కర్ణాటకలో భారీగా ఓటర్లను తొలగించారు. ఈసీపై మరోసారి రాహుల్ సంచలన ఆరోపణలు. వేరే చోటు నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నెంబర్లతో డిలీషన్. మహారాష్ట్ర, హర్యానా, యూపీ, బీహార్లోనూ ఓట్ల చోరీ చేసిండ్రు. ఇదంతా ఒక సిస్టమ్ కనుసన్నల్లో జరుగుతున్నది. ఓట్ల దొంగలను సిఇసి జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారు. ఓట్లు చోరీపై విచారిస్తున్న కర్ణాటక సిఐడికి సమాచారం ఇవ్వట్లేదు. 18 నెలల్లో 18 లేఖలు రాసినా స్పందించలేదని ఫైర్. వారంలోగా సిఐడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని డిమాండ్. ఆన్లైన్లో ఓట్లను తొలగించలేరు. రాహుల్ ఆరోపణలు నిరాధారమైనవి. ఈసీ కర్ణాటకలో ఓట్ల తొలగింపు ప్రయత్నాలు నిజమే, దానిపై విచారించాలని తామే ఫిర్యాదు చేశామని వెల్లడి. మాలో ఎవరిపై దాడి చేసినా కలిసి అటాక్ చేస్తాం. పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. 2 దేశాల్లో దేనిపై దాడి జరిగినా అది ఆ 2 దేశాలపై అటాక్ గానే భావించి పోరాడతాయి. పాక్ ప్రధాని షరీఫ్, సౌదీ రాజు అహ్మద్
బిన్ సల్మాన్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకం చేశారు. ఇట్లా వాళ్ళు వాళ్ళ జాగ్రత్తల్లో ఉంటారు. అలాంటి దేశాలను ఎంచుకొని మాకు రేపు మేమేం పోరాడలేము, మాకు దంట కావాలి కానీ తోలాడుకుంటారు. వామన్రావు దంపతుల కేసులో సిబిఐ దర్యాప్తు ప్రారంభం. అమెరికాలో పోలీసుల కాల్పుల్లో పాలమూరు యువకుడు మృతి. కాలిఫోర్నియాలో ఉద్యోగం చేస్తున్న పాలమూరు యువకుడు అక్కడి పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. వారిస్తున్న వినకుండా రూమ్ మేట్స్ తో కత్తితో దాడికి పాల్పడుతుండడంతో పోలీసులు అతన్ని షూట్ చేశారు. సిరిసిల్ల కలెక్టర్ కు నోటీసులు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్. కొడుకు రిసెప్షన్ క్యాన్సిల్ చేసి రైతుల యూరియాకు 2 కోట్ల విరాళం. సీఎం రేవంత్ రెడ్డికి చెక్ అందజేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. గిసాంటి చేయరు మంచి పనులు, అందరు మెచ్చుకుంటారు. రిసెప్షన్కి అయ్యే ఖర్చుగా వాళ్ళకి ఇచ్చేసిండు విరాళంగా. ఎవరికి ఇచ్చిండు? రైతుల యూరియాకు 2 కోట్ల విరాళం. అంటే డబ్బులు లేకనే కదా, యూరియా డీడీ కట్టకనే కదా వాళ్ళ సమయానికి కావాల్సిన తీయండి. పైసలు లేవు పాపం ప్రభుత్వం కాడ. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన కొడుకు బత్తుల సాయి ప్రసన్న వెన్నెల దంపతుల రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న 2 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. ఆయన గురువారం హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. రిసెప్షన్ రద్దు చేసుకున్నామని, ఆ డబ్బు తమ నియోజకవర్గ రైతులకు ఉచితంగా యూరియా ఇచ్చేందుకు ఖర్చు చేయాలని సీఎంను కోరారు. మంచి నిర్ణయం, గసాంటి మంచిగా మెచ్చుకుంటారు అందరూ. బతుకమ్మ దసరాకు 7,754 స్పెషల్ బస్సులు 20 నుంచి వచ్చే నెల 2 వరకు నడపాలని ఆర్టీసీ నిర్ణయం. రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర సర్వీసులు స్పెషల్ బస్సుల్లో మాత్రమే అదనపు ఛార్జీలు. అలైన్మెంట్ లో ముందస్తు రిజర్వేషన్ 50% ఛార్జీలు పెంచుతున్నారు. ఇక్కడ చూడండి, స్పెషల్ బస్సుల్లో మాత్రమే అదనపు ఛార్జీలు అని ఉంది కదా. ఇంకో పేపర్లో మీ అసలు నిజం చూపిస్తా. చిన్న వయసులోనే ఒబెసిటీ 2030 నాటికి దేశంలో స్థూలకాయంలో బారిన 2.7 కోట్ల మంది పిల్లలు. యూనిసెఫ్ హౌ ఫుడ్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ ఫెయిలింగ్ చిల్డ్రన్స్ 2025 రిపోర్ట్ వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరికి ఊబకాయం. ఒబెసిటీ చిన్న వయసులోనే గుండె, డయాబెటీస్ సమస్యలు. అధిక చక్కెర, కొవ్వు, సాల్ట్ కలిగిన జంక్ ఫుడ్ తోనే ముప్పు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పై అధిక పన్నులు విధించాలని యూనిసెఫ్ సూచన. ఇటీవల ఈ ఫుడ్ పై జిఎస్టీ 5% తగ్గించిన కేంద్ర సర్కారు. చూడండి పాపం, మన పిల్లలకేమో తెలియదు, అడుగుతారు. మనమేమో ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళు కంట్రోల్ కారు. ప్రతి 10 మందిలో ఒకరికి ఊబకాయం అట. ఈ షుగర్స్, ఈ చాక్లెట్స్, ఈ అడ్డమైన ప్రాసెస్ ఫుడ్ వల్ల ఇదంతా కథ. కొద్దిగా కఠినమైన తల్లిదండ్రులు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి పిల్లల మీద. అసలు బెదిరించి కొట్టైనా సరే వాళ్ళని కంట్రోల్ చేయాలి, లేకపోతే తర్వాత బాధపడితే ఏమొస్తుంది. ప్రపంచం ఇప్పుడు ఒక విచిత్రకర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆకలి, పోషకాహార లోపంతో బాధపడే పిల్లల కంటే ఒబెసిటీతో బాధపడే పిల్లల సంఖ్య ఏటికేడు పెరిగిపోతున్నది. ఇటీవల యూనిసెఫ్ విడుదల చేసిన హౌ ఫుడ్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ ఫెయిలింగ్ చిల్డ్రన్ 2025 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 18.8 కోట్ల మంది పిల్లల్లో ఒబెసిటీతో బాధపడుతున్నట్టు తేలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 పిల్లల్లో ఒకరికి ఒబెసిటీ బారిన పడుతున్నారని నివేదిక. అన్హెల్దీ ఫుడ్ వల్ల పరిస్థితి. ఇంజనీరింగ్ కు ధీటుగా డిగ్రీ, ఉపాధికి ఊతమిచ్చేలా కొత్త సిలబస్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో టీజీసీహెచ్ చర్యలు. ఏఐతో పాటు రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టులు. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు. గత ప్రభుత్వాలు ఏళ్ళ నుంచి తీసుకుంటున్నాయి ఆ చర్యలు. వచ్చేయలేవు, పోయేది. ఉన్నట్టుండి వస్తుంది, కన్నీరు కురుస్తోంది. రోడ్లపైకి వరదతో స్తంభిస్తున్న ట్రాఫిక్. నీట మునుగుతున్న పలు కాలనీలు. వారంలో 4 మృత్యువాత. హైదరాబాద్ లో ప్రస్తుతం పరిస్థితి. గురువారం సాయంత్రం వరద ప్రవాహానికి ఖైరతాబాద్ కూడలిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కార్యాలయం పక్క వీధిలో కొట్టుకుపోతున్న కార్లు. వర్షాలు కొట్టుకపోతున్నాయి వర్షాలతోటి. దసరా బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు. పల్లె వెలుగుల్లోనూ అమలు. 7,754 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు. ఇప్పుడు పండగలు వస్తున్నాయంటే ఖచ్చితంగా పబ్లిక్ పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తారు. పండగ కానుక ఛార్జీలు తగ్గించాల్సింది పోయి ఇప్పుడు 50% ఎవరి మీద పెంచినట్టు మీరు? పల్లె వెలుగుల్లో సైతం పురుషుల మీదే కదా. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఎత్తేస్తా పండగ టైంలో? ఏది నువ్వు పండగ కానికి ఇదేనా? ఇక్కడ ఏముంది, ఇన్ని రోజులు బూడిపిందంతా ఇక్కడ దొబ్బుతావు. 50% అదనపు ఛార్జ్ అంటే ఏంది? ఉన్నదానికి హాఫ్ అమౌంట్ చూస్తున్నట్టే కదా.
బతుకమ్మ దసరా పండుగలకు నడిపే ప్రత్యేక బస్సులు అదనంగా 50% ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు 7,754 అదనపు సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. పల్లె వెలుగు సహా అన్ని రకాల ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. పండుగ ముగిశాక తిరుగు ప్రయాణాల కోసం అక్టోబర్ 5, 6 తేదీల్లో ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. ఇది పరిస్థితి. ప్రత్యేక బస్సులు అంటే ఏమి లేదు. ఉన్న బస్సులకు ప్రత్యేక బస్సులు స్టిక్కర్ వేయడం. ప్రత్యేక బస్సులు వేరే తెప్పారు. 7,754 బస్సులు కొత్త తెప్పించాడు ఆయన. తెప్పాడు. ఉన్న బస్సులకు ప్రత్యేక బస్సు అని స్టిక్కర్ వేసి కొత్త రూట్లలో నడుపుతాడు. ఇక 100 రూపాయలు ఉన్న టికెట్ 150 రూపాయలు, 300 ఉన్న టికెట్ 450 రూపాయలు. అది పరిస్థితి. వసూలు చేయాలి కదా, ఇన్ని రోజులు ఇచ్చిన ఫ్రీ అంతా పోగొట్టాలి కదా, అది లెక్క. ఇట్లుంటది ఆయన వ్యవస్థ. ఈటీవీ అన్నదాత కార్యక్రమం నాకెంతో ఇష్టం. సబల ఉత్పత్తుల ద్వారా చిరుధాన్య రైతులకు చేయూతనివ్వడం సంతోషకరం. రామోజీ గ్రూప్ సిఎండి సిహెచ్ కిరణ్తో ప్రధాని నరేంద్ర మోడీ. భారీగా ప్రయాణాలు. విద్యా సంస్థలకు ఈ నెల 21 నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. 20వ తేదీ సాయంత్రం 21 రద్దీ భారీగా ఉంటుందని ఆర్టీసీ అంచనా వేస్తుంది. ఆ 2 రోజుల్లో 1079 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2 ఉండడంతో ఈ నెల 20 నుంచి సొంతూరులో ప్రయాణాలు రద్దీ ఎక్కువ ఉంటుంది. అందుకే కనుక పెంచింది. ఈపీఎఫ్ఓ సేవలన్నింటికీ ఒకే లాగిన్. ఆన్లైన్లోనే పీఎఫ్ బదిలీ పత్రం. అధికారాల వికేంద్రీకరణ. కేంద్ర మంత్రి మాండవీయ. ఈఓఐ విధానంలోనే డిజైన్లు ఖరారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం. ఐఐటీలకు అప్పగించాలని నిర్ణయించి వెనక్కి. సిసిల్ల కలెక్టర్పై ప్రభుత్వం సీరియస్. నోటీసులు జారీ చేసిన సిఎస్. అమెరికాలో పోలీసు తూటాకు పాలమూరు యువకుడి మృతి. కుంటనిలా కాజేశారు. రికార్డులు తారుమారు. ఒకే రోజు 2 రకాల మ్యాప్లకు అంగీకారం. కొత్త కుంట ఎఫ్టీఎల్ వ్యవహారంలో ఇంజనీర్ల లీలలెన్నో. ప్రభుత్వానికి చీఫ్ ఇంజనీర్ నివేదిక. ఇది ఒక్కడిన ఇది పరిస్థితి. రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. ఢిల్లీకి సీఎం రేవంత్. నేడు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు. ఎక్కడి సమావేశాలు, ఎక్కడి ప్రతినిధులు. అసలు ఒకసారి గమనించారు. ఒక కామన్ మ్యాన్ ఆలోచిస్తే, తెలంగాణ ఇచ్చిన కానీ ఇదే పరిస్థితి. ఆయన పోతాడు, దావోస్ అంటాడు, మంచిగా వేరే ఫారెన్ కంట్రీస్ ఇస్తారు, మీటింగ్స్ అంటారు, 1000 కోట్ల పెట్టుబడి అంటారు. ఈయన ఎవరి జీవితం మాత్రం అర్థం కాదు. మీ చుట్టూ ఉన్న దాంట్లో ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు. ఇంజనీర్ కంప్లీట్ అయిపోయి వీళ్ళు చెప్పినా ఏ కంపెనీ ఉండదల్లా. రెగ్యులర్ ఉండే కంపెనీలే, ఎక్కడికి పోయినా అయ్యే కంపెనీలు, అయ్యే జాబులు, అదే కథ. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయో అర్థం కాదు. ఒక కంపెనీ పేరు పెడతాడు, అలా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో తెలవదు. అసలు విచిత్రంగా ఉంటది పరిస్థితి వీళ్ళది. ఒక కామన్ ఆలోచిస్తే వానికి ఏది తెలవదుగా. ఏదో మారిపోతుంది. చదువుకున్న వాళ్ళకి వస్తే ఆ చదువుకున్న వాడు ఓనికి తెలియదు. ఇప్పుడు ఈ పరిస్థితి. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందుకోసం గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఓ హోటల్లో పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు సీఎం వరుస సమావేశాల్లో పాల్గొనున్నారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ పార్ట్నర్ స్టేట్ లాంజ్ లో పిఏఎఫ్ఐ ఆధ్వర్యంలో న్యూజెర్సీ గవర్నర్ పిఆర్ మార్పితో ద్వైపాక్షిక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఎవరు? మరి కంపెనీ పేర్లే. మరి మీటింగ్ అయిపోయినా చూడాలి. మరి అలా ఉదయం 11:30 గంటలకు 12వ వార్షిక ఫోరంలో 500 మంది ప్రతినిధులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ కార్స్బర్గ్. అమెజాన్ ఆల్రెడీ పెద్దది ఉంది హైదరాబాద్ లో. ఈ 2 ప్రభుత్వాలు తెచ్చినాయి కావాలి, ముందు నుంచే ఉంది. ఏం లేదు అమెజాన్ మీటింగ్, మళ్ళీ పెట్టుబడులు ఏముంటాయి, ఏముండదు. అంత డొల్లా. ఈ దిగ్గజ పారిశ్రామికవేత్తలు కూడా ఓడుండడు. వీళ్ళ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులే. వాళ్ళ చుట్టాలు అక్కడక్కడ ఆడాడ పని చేసుకునేటోళ్ళు సూటు బూట్ వేసుకొని వచ్చి కూర్చొని చోటా మోటా కంపెనీ రిజిస్ట్రేషన్ చేపిస్తారు. వాళ్ళతో మీటింగ్ పెడతారు. ఎట్లా చేద్దాం, బ్లాక్ మనీ వైట్ ఎట్లా చేద్దాం, ఏమైనా పెడతారా, ఏది కథ, డీలింగ్స్, ఇదంతా ప్రతి సంవత్సరం చూస్తున్న దాందే ఇది. ఓట్ల దొంగల్ని కాపాడుతున్న సిఇసి. ప్రజాస్వామ్య విధ్వంసకుల్ని జ్ఞానేష్ రక్షిస్తున్నారు. వెయ్యి గంటలు మన కోసం. రోజుకు 3 గంటలు, ఏడాదికి 41 రోజులు. మనం సగటున రోజుకు 3 గంటల పాటు ఫోన్ రీల్స్ చూస్తున్న వీడియోలు చూస్తున్న సమయాన్ని గడుపుతాం అనుకుందాం. ఈ లెక్కన సమయం నెలకి 9 గంటలు, 90 గంటలు, సంవత్సరానికి 1000 గంటలు పైగా, అంటే దాదాపు 41 రోజుల సమయం
ఫోన్లు చూడడం, రీల్స్ చూడడంలోనే గడిపేస్తుంది. కొందరు రీల్స్ చేయడంలో, మరి కొందరు చూడడంలో బిజీగా ఉంటుంటారు. మొబైల్ తెరవడమే తరువాయి, గంటల పాటు అదే పని. ఇక్కడ మనం కోల్పోతుంది తిరిగి రాని సమయాన్ని. అదే కాలాన్ని ఉపయోగించి ఎన్ని అద్భుతాలు చేయొచ్చు తెలుసా? వాస్తవం ఇది. చగా చగా టైం పాస్ రీల్స్ చూడడం ఎప్పుడో ఉపశమనం కోసమో, బాగా స్ట్రెస్ గురైనప్పుడు 10 నిమిషాలు నువ్వు రీల్స్ చూస్తున్నావు అంటే అర్థం ఉంది. అసలు ఎంటర్టైన్మెంట్ ఉండొద్దు లైఫ్ లా, ఒక పాట చూడొద్దు, ఒక రీల్ చూడొద్దు అంటే అది ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న సిచ్యువేషన్ అది వర్కౌట్ కాని ముచ్చట. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడో నీకు బాగా స్ట్రెస్ గురైనప్పుడు, కొంచెం రిలీఫ్ తీసుకుంటానప్పుడు ఒక 10 నిమిషాలు దాని మీద కేటాయిస్తే పర్లేదు. కానీ గంటల తరబడి అదే పనిగా ఒకసారి మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోకి వెళ్తే గుంజుకోబోతూనే ఉంటుంది. ఇక టైం తెలవదు. ఇక చాలా లాస్ అయిపోతుంది మనిషి దీనివల్ల. 60-80 గంటల్లో ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్స్ పూర్తవుతుంది. డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, కంటెంట్ రైటింగ్, డేటా అనాలిసిస్ ఈ కోర్సులో ఉద్యోగం పొందొచ్చు. ప్రావీణ్యానికి పునాది. మీరు రోజు గంట సమయం కేటాయిస్తే సంగీతం నేర్చుకోవచ్చు, కొత్త భాష నేర్చుకోవచ్చు, కోడింగ్ తో ప్రావీణ్యం పొందొచ్చు. మీకు ఏదైనా విషయం బాగా తెలుసు, కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వాయిస్ ఓవర్, వీడియో ఎడిటింగ్, వర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ ద్వారా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. రోజు 3 గంటలు కేవలం ఇట్లా ఎక్కువ జనాభా రీల్స్ మీద కేటాయించే బదులు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవచ్చు వాస్తవానికి. కానీ మనిషి మెదడు ఏ విధంగా తయారైందంటే, ఇక వాని గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఏదో ఒక ఫీల్డ్ చిన్నదో పెద్దదో జాబ్ చూసుకుండు అంటే ఇంకా నీ క్లోజ్, అప్పటితోటి నా లెర్నింగ్ క్లోజ్ అయింది, ఇప్పుడు నేను కొత్తది నేర్చుకొని చేయలేను అనే కాడికి వచ్చేసిండు ఆల్మోస్ట్ మనిషి. ఒక గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఒక ఉద్యోగం చేరిందంటే అయిపోయింది ఇంకా లెర్నింగ్ అనేది. ఇంకా నేను నేర్చుకునే టైం అయిపోయింది, ఇప్పుడు ఇక పని చేయడం అనుకుంటారు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఇంకొకటి నేర్చుకోవచ్చు స్కిల్. ఒక భాష కావచ్చు, ఒక మ్యూజిక్ కావచ్చు, ఏదైనా ఏదో ఒక స్కిల్. ఈ రీల్స్ చూడడం బదులు వాటి మీద కేటాయించిన నష్టం ఉండదు. నిర్లక్ష్యంలో రికార్డ్. తహసీల్దార్ కార్యాలయాల్లో తీసుకట్టుగా స్ట్రాంగ్ రూమ్లు, పలు జిల్లాల్లో పనిచేయని సీసీ కెమెరాలు, లక్షల ఎకరాల దస్త్రాలపై ప్రభావం. వాళ్ళది ఏం పోయింది, వాళ్ళవి రావుగా. కొత్తగా ఏర్పాటైన 140 మండలాల్లో ప్రత్యేక రికార్డు గదులు లేవు. ఒక రికార్డు అసిస్టెంట్ను ఈ గది నిర్వహణకు కేటాయించాలి. కానీ ఈ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయి. పలు చోట్ల తహసీల్దార్ కార్యాలయ భవనాలు చాలా వరకు శిథిలావస్థలో ఉండగా రికార్డు గదు పరిస్థితి అలాగే ఉంది. 2018లో తహసీల్దార్ కార్యాలయ మరమ్మతులకు అన్ని కార్యాలయాలకు ఒకే రంగు వేసేందుకు ప్రతిపాదన సిద్ధమైన అవి అమలుకు నోచుకోలేదు. నిర్మల్ జిల్లా తహసీల్దార్ కార్యాలయ పరిస్థితి ఇది. చాలా ఊర్లలో అట్లనే ఉంది. తెలంగాణ విద్యార్థులకు బ్రిటన్ స్కాలర్షిప్లు. చెవెనింగ్ స్కాలర్షిప్ కో ఫండింగ్ ప్రాతిపదికన మెరిట్ విద్యార్థులకు అందజేత కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్ ను బ్రిటిష్ హైకమిషనర్ కు వివరించిన సీఎం. హైకమిషనర్ లిండీ క్యామరాన్ సీఎం రేవంత్ రెడ్డి భేటీలో పలు అంశాలపై చర్చ. శాంతి స్థాపనకు తమ సంపూర్ణ మద్దతు. నేపాల్ ప్రధాని సుశీలా కార్కీకి నరేంద్ర మోడీ ఫోన్. నిరసనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ సంతాపం. నేపాల్లో శాంతి స్థిరత్వం పునరుద్ధరణకు భారత్ మద్దతు ఉంటుందని వెల్లడి. ఆడ అశాంతి ఎందుకు ఏర్పడ్డది? ఆ రాజకీయ నాయకుల అవినీతి వల్లనే కదా. డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం. యాంటిఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటన. తన సహాయకుడు చార్లీ కిర్క్ హత్య నేపథ్యంలో సంచలన నిర్ణయం. యాంటిఫాకు నిధులు ఇచ్చే వారిపై విచారణకు సిఫారసు. ప్రముఖ కన్జర్వేటివ్ కార్యకర్త, టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ వ్యవస్థాపకుడు కిర్క్ హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధించాలని కోరుతున్న ప్రాసిక్యూటర్లు. బంగారు కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్. వరుసగా 2వ రోజు తగ్గిన బంగారు ధరలు. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుతో బంగారు ధరలు పతనం. ఈ బంగారం గురించి వచ్చేసరికి, బంగారం ఎంత తగ్గినా కూడా మ్యాక్సిమం మహా అయితే ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాతనైనా నువ్వు ఎట్లా చూసుకున్నావు, ఇప్పుడు 1,08,000 పైన ఉంది, ఖచ్చితంగా 70-80 వేల కంటే కిందికి పోదు. ప్రతి ఇయర్ ఎంతో కొంత పెరుక్కుంటూనే పోతుంది. మనం ఊహించని విధంగా ఖచ్చితంగా ఇంకొక 10 సంవత్సరాల్లో బంగారం 10 గ్రాముల విలువ ఖచ్చితంగా 7-8 లక్షలు ఉంటుంది. అలా డోకానే లేదు. గత 10 సంవత్సరాల క్రితం ఎంత ఉండే 10 గ్రాముల బంగారం? 20,000 లోపే ఉండే. ఇప్పుడు ₹1,00,000 అయింది. ఖచ్చితంగా ఇంకొక 10 సంవత్సరాల్లో 7-8 లక్షలకు పోతుంది బంగారం విలువ. ఇప్పుడు తాత్కాలికంగా తగ్గొచ్చు. ఈ సంవత్సరం ఈ టైంలలో ఒక 80,000, 90,000-70,000 లోపు వస్తే అనూహ్యంగా రావచ్చు. కానీ 10 సంవత్సరాల డ్యూరేషన్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా విలువలు పెరుగుతూనే పోతాయి బంగారం.
ట్రిపుల్ అలైన్మెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. అలైన్మెంట్ ను మారిస్తే మరో లగచర్ల రిపీట్. పేద రైతులకు అన్యాయం చేయవద్దు. సాఫ్ట్వేర్ సాయంతో ఓట్ల చోరీ. 100% ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పుడు ఈసీకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏదో ఒకటి తీసుకుంటారు కదా, అవి చల్లని అంటారు, తయారు చేసినవి అంటారు. ఆన్లైన్ ద్వారా ఓట్లను తొలగించడం అసాధ్యం. రాహుల్ ఆరోపణలు నిరాధారం అన్న ఈసీ. అబద్ధాల ప్రచారంతో అస్థిరత సృష్టించే యత్నం. రాహుల్ విమర్శలపై మండిపడ్డ బీజేపీ నేతలు. యూరియా వైఫల్యం కేంద్రానిదే, ప్రభుత్వంపై బురద జాలుతున్న బీఆర్ఎస్ మండిపడ్డ మంత్రి సీతక్క. కేంద్రానిదే, ఎన్ని రోజులు కేంద్రాన్ని, ఎన్ని రోజులు చెప్తారు కేంద్రం మీద? ఇటు బీఆర్ఎస్ ను తిట్టుకుంటా పబ్బం గడుపుతుంటారు, అటు యూరియా పాపం కేంద్రాన్ని అనుకుంటా పబ్బం గడుపుతుంటారు. ఇక మీరు ఎందుకు ఉన్నది మరి? దిగిపోరు అందరూ. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనంటేనో కాళేశ్వరం టాపిక్ చేస్తారు, వాళ్ళు చేసిన అవినీతి అంటారు. మీరు చేసే బాగుండదు ఈడ, మీ ప్రయత్నాలు ఉండవు ఈడ. అయితేనో కేంద్రం తప్పు, లేకపోతేనో గత ప్రభుత్వం తప్పు. మరి మీరు ఎందుకు ఉన్నది? ఈ ముచ్చట్లు చెప్పడానికా? లేకపోతే వచ్చిరమ్మ పడ్డాన్ని అన్ని ఇస్తారు మీకు రెడీగా ప్రభుత్వానికి. పరిపాలించి బంగారు రత్నాలు తెలంగాణ చేయాలని మీ చొరవ చూపెట్టాలి, మీ చాకచక్యం చూపెట్టాలి. దాంట్లో సమస్యలను పరిష్కరించడానికి అయ్యకపోతేనో కేంద్రం, కాకపోతేనో గత ప్రభుత్వం. ఎందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఉన్నది? ఒకరి మీద నెట్టేయడానికి ఆ సమస్యను మీ తెలివితోటి, మీ పరిపాలన దక్షిణతోటి ఎట్లా పరిపాలిస్తా ఉన్నది కదా, ఎట్లా దాన్ని సాల్వ్ చేస్తాం అనేది కదా ప్రాసెస్. ఇక్కడ ఒకనే వాళ్ళ మీద నెట్టేసి అయిపోద్ది. కామన్ మ్యాన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్ చెప్పిండంటే అర్థం ఉంది, విమర్శించిండంటే అర్థం ఉంది. ప్రభుత్వంలో ఉండి చేయాల్సిన పొజిషన్లో ఉండి మీరు విమర్శిస్తే ఏమొస్తుంది? హైదరాబాద్లో మరోసారి వాన బీభత్సం. 2 గంటలు దంచిపెట్టిన వర్షం, నదుల రోడ్లు భారీగా ట్రాఫిక్ జామ్, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వరద నీరు. జీఎస్టీ సంస్కరణలకు మద్దతు తెలిపిన ఏపీ అసెంబ్లీ. జీఎస్టీ 2.0 సంస్కరణలపై దేశంలోని తొలి తీర్మానం చేసిన ఏపీ శాసనసభ. వాళ్ళిద్దరు దోస్తులు కాబట్టి ప్రతిదీ మద్దతు తెలపడమే కాదు. సమాచార కమిషన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు. ఒకే రోజు 403 అప్పీల్ కేసులపై విచారణ చేస్తామంటూ నోటీస్ జారీ చేసిన ఆర్బీఐ కమిషన్. అది ఎలా సాధ్యమంటూ హైకోర్టును ఆశ్రయించిన దరఖాస్తుదారుడు వడ్డేం శ్యామ్. ఫిర్యాదుదారుడు తరపున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు న్యాయవాది మహేష్ మామిండ్ల. సమాచార కమిషన్ జారీ చేసిన విచారణ నోటీసులు చెల్లవని, మరలా తేదీలు ఇచ్చి విచారణ జరపాలని ఆదేశించిన హైకోర్టు. ఆర్టీఐ చరిత్రలో ఈ సంచలన పరిణామం. హర్షం వ్యక్తం చేస్తున్న పలువురు మేధావులు. ఇకనైనా సమాచార కమిషన్ మేలుకోవాలని హీటు. ఇది కూడా ఒకరికొక తిరస్పందిస్తుంది. ఇంకా అవగాహన లేదు ప్రజల్లో. మనం ఆర్టీఐ వేయచ్చు, ఏ విషయమైనా పారదర్శకంగా మనకు తెలిసే అవకాశం ఉందన్న అవగాహన కూడా చాలా వరకు లేదు ప్రజల్లో. ఇలాంటి ఇలా అసలు నాకు తెలిసి ఈ రాజకీయ నాయకులు ప్రచారం చేసేటప్పుడు ఇలాంటి వాటి గురించి చెప్పండి, వాళ్ళకి అవగాహన కల్పించండి. మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, హైదరాబాద్ సముద్రం తెస్తాం, ఇవి కావు. ఆపరేషన్ సినిమా ఉంటుంది, దాంట్లో ఉన్నట్టే ఉంటాయి వీళ్ళ మేనిఫెస్టోలు. ఇప్పుడు ఏమైంది? తులం బంగారం ఉందా కళ్యాణ లక్ష్మికి? పెన్షన్లు పెరిగినాయా? ఆయన 3 ఎకరాల భూమి ఇచ్చిన. ఈ ముచ్చట్లు అన్నిటికీ పడిపోతాం మనం. అవి కాదు, వీటి గురించి చాలా ఉన్నాయి. ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి ప్రజలకు తెరవని, వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకునేటి. వాటి గురించి తెలియజేయండి. అవన్నీ తెలిస్తే ప్రశ్నిస్తారు కదా, పనులు జరగట్లేదు ఏందని తెలవనియరాటిని. ఆజ్కి బాత్ చూద్దాం. రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. అసలు తప్పు ఎవరిది? వాహనం నడిపిస్తున్న వ్యక్తిదా, లేక గుంతలమయంగా ఉన్న రోడ్డుదా? హెల్మెట్ లేకపోతే ఫైన్, లైసెన్స్ లేకపోతే ఫైన్, సిగ్నల్ దాటితే ఫైన్. ఇలా ఫైన్లపై ఉన్న శ్రద్ధ, రోడ్ల నిర్వహణలో ప్రభుత్వంకు ఎందుకు అశ్రద్ధ? గుంతలమయం రోడ్లపై వాహనం కింద పడి వెనకాల నుండి వస్తున్న వాహనం తగలడంతో ప్రమాదానికి కారణమైన వ్యక్తి వాహనంపై కేసు నమోదు చేస్తున్నారు. కానీ ప్రమాదంగా ఉన్న రోడ్డుకు కారకులైన అధికారులపై కేసు ఎందుకు చేయడం లేదు? అధికారుల నిర్లక్ష్యానికి అన్యాయంగా పోతున్న ప్రాణాలకు న్యాయం జరగదు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎప్పటికీ. దుర్మార్గం అది వాస్తవానికి. నడి రోడ్లు ఎట్లున్నాయి? దుర్మార్గంగా ఉన్నాయి. అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో దేశం, రాష్ట్రం ఉంది. ఈ ప్రభుత్వాలేమో వీని మీద ఆయన మీద ఈయన, సాకులు చెప్పుకోవడం, ప్రజలను మభ్యపెట్టడం. రైట్, ఇది ఈరోజు వార్తలు. ప్రజలారా అందరూ చైతన్యవంతంగా ఆలోచించండి, ప్రయత్నించండి తెలుసుకోవడానికి. ఈ చట్టసభలలో ఓట్లకు నోట్లు ఇచ్చుకునేటోళ్ళు ఉన్నంత కాలం ఇట్లనే ఉంటుంది పరిస్థితి. వాళ్ళ మేనిఫెస్టో కాదు మనం పడిపోవాల్సింది. ఓటు వేయాల్సింది మేనిఫెస్టో చూసి అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలకు కాదు. ఎంత చిత్తశుద్ధితో వాళ్ళు పనిచేస్తారు అన్నది ఆలోచించాలి. మీ పక్కన చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి. మన నిరుద్యోగ యువత కూడా అదే పనిలో ఉండాలి.
మన చుట్టూ ఉన్న నలుగురిని చైతన్యవంతం చేయడానికి యువత ఎవరైనా నిరుద్యోగులైనా ఉద్యోగులైనా తమకు తోచినంత వరకు వాళ్ళ చుట్టూ ఉన్న నలుగురిని చైతన్యవంతపరచాలి రాజకీయాల గురించి. రాజకీయం అంటే అదేదో వేరే అద్భుతమైన విషయం మనం చేసేది కాదు, డబ్బులు ఉన్నోళ్ళే చేసేది, ఓ 2,000 3,000 ఓటుకు నోటు ఇచ్చి కొనగలిగేటోళ్ళదే అది కాదు సమస్య. నువ్వు ఒక్కడిని మారితే నీ చుట్టూ ఉన్న నలుగురిని మారిస్తే మొత్తం సమాజం మారిపోతుంది. అప్పుడు నీకు ఓటుకు 5,000 10,000 ఇచ్చినా కూడా అది పనిచేయవు. కరెక్ట్ వ్యక్తిని ఎన్నుకుంటాం.